నమస్తే అందరికీ. నేను ఈరోజు మంచి నార్త్ ఈస్ట్ కార్నర్ 2 బిహెచ్‌కే బ్రాండ్ న్యూ హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఇదొచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ హౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. G+1 హౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ హౌజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ వెంచర్‌లో వచ్చేసి సీసీ రోడ్స్ వేయడం జరిగింది. మెయిన్ రోడ్‌కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఈ హౌజెస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్ అన్నది బిల్డర్ ఎవరైతే ఉన్నారో సార్ దగ్గర క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎలాంటి కమిషన్ పే చేయకుండా, ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ ఉన్న 2 బిహెచ్‌కే హౌజెస్ బుక్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా G+1 హౌజెస్ కూడా బుక్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాం. ఇప్పుడైతే నేను సార్ దగ్గరికి రావడం జరిగిందండి. సార్‌కి వచ్చేసి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సార్ మాటల ద్వారానే ఎన్ని ఇయర్స్‌గా సార్ మార్కెట్‌లో ఉన్నారు, ఇప్పటివరకు ఎన్ని హౌజెస్ కట్టడం జరిగింది, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని హౌజెస్ కట్టారు, అండ్ ఎన్ని హౌజెస్ సేల్‌కి అవైలబుల్ ఉన్నాయి, ఈ హౌజెస్ యొక్క డైమెన్షన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా తెలుసుకుందాము. దాంతోపాటు లొకేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే సార్. నమస్తే. మన వ్యూవర్స్‌కి ఒకసారి మీ గుడ్ నేమ్ చెప్తూ నా మన పేరు హౌజెస్ యొక్క డీటెయిల్స్ అన్ని చెప్పండి. నా పేరు గణేష్ బాబు. నేను 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నుంచి ఈ బిల్డర్‌గా వర్క్ చేస్తున్నాను. మన హౌజెస్ వచ్చి 6 హౌజెస్ ఉన్నాయి ఈ వెంచర్‌లో. 143, 142, 150, 149 అట్లా 6 హౌజెస్ ఉన్నాయి. G+1 ఒకటి ఉన్నది. ఈస్ట్ సౌత్ కార్నర్, వెస్ట్ సౌత్ కార్నర్, ఈస్ట్ నార్త్ కార్నర్, ఈ హౌజెస్ అన్నీ కంటిన్యూగా అవైలబుల్ ఉన్నాయి. అవైలబుల్ ఉన్నాయి. సార్ ఇక్కడ హౌజెస్ ముందల ఎన్ని ఫీట్ల రోడ్లు ఉన్నాయి చెప్పండి. అన్ని సీసీ రోడ్లు, 30 ఫీట్ రోడ్డు, 70 ఫీట్ రోడ్డు. ఓకే. సార్ ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్ నుంచి మన వెంచర్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో చెప్పండి. మెయిన్ రోడ్డు నారపల్లి తీసుకుంటే 3.5 వరకు వస్తుంది. ఓకే. ఇక్కడున్న 100 ఫీట్ల రోడ్డుకి ఎంత దూరం సార్? హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్. ఓకే. ఇక్కడున్న 100 ఫీట్ల రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఓకే. సార్ ఇక్కడ మేజర్‌గా చెక్ చేసే వాళ్ళు ఉప్పల్ మెట్రో స్టేషన్ అడుగుతూ ఉంటారు కదా, మన హౌజెస్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి ఎంత దూరం ఉంటుందో చెప్పండి. 9 కిలోమీటర్స్ వస్తుంది. 9 కిలోమీటర్స్ వస్తుంది. 9 to 10. ఓకే. సార్ ఇక్కడ మీరు హౌజెస్ ముందల ఉన్నటువంటి రోడ్ల గురించి ఒకసారి చెప్పండి. రోడ్లు ఇప్పటివరకు అయితే చాలా బాగున్నాయి. సీసీ రోడ్లు, మనకు హూడా పార్క్, ఓకే. అన్నీ చాలా బాగున్నాయి వెంచర్‌లో. ఓకే. అన్ని హిల్స్ మీద ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. ఓకే. ఇక్కడ రేట్ ఎంత కోట్ చేస్తున్నారు? మనం 75 to 80, 85 వరకు ఉన్నాయి ఓకే. అవైలబుల్. ఓకే. సార్ ఇప్పుడు ఎవరైనా నచ్చిన వాళ్ళకి బ్యాంక్ లోన్ సదుపాయం ఉంటుందా? టోటల్ 80 to 90% బ్యాంక్ లోన్. ఓకే సార్. ఓకే. చూస్తున్నారు కదండీ, ఎవరైనా ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి దగ్గరలో, ఇటువైపు వరంగల్ హైవేకి దగ్గరలో, మెయిన్ రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో ఒక మంచి హెచ్ఎండిఏ వెంచర్‌లో బ్రాండ్ న్యూ 2 బిహెచ్‌కే హౌజెస్ కావాలన్నట్లయితే గణేష్ సార్ నెంబర్‌కి కాల్ చేయండి. ఇక్కడ సార్ దగ్గర వచ్చేసి టోటల్‌గా 5 హౌజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. G+1 హౌస్ కూడా అవైలబుల్ ఉంది. మంచి కార్నర్ బిట్లు అవైలబుల్ ఉన్నాయండి. రేట్ వచ్చేసి 75 లాక్స్ నుంచి 85 లాక్స్ బడ్జెట్‌లో ఉన్నాయని చెప్తున్నారు. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి. నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అండ్ హాస్పిటల్స్‌కి దగ్గరలో ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క దానికి మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఈ హౌజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. లొకేషన్ వచ్చేసి ఫిర్జాదిగూడ, కాచవని సింగారం, ముత్వెలిగూడలో ఈ హౌజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. టోటల్‌గా 3.75 ఎకర్‌లో ఉంటుంది ఈ వెంచర్ అన్నది. ఇది వచ్చేసి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ఉన్నటువంటి వెంచర్ అండి. సో ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ ఏదైతే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉందో, హౌస్ అన్నది మోడల్ హౌస్ కింద చూపిస్తూ రేట్ అన్నది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు వచ్చేసి బిల్డర్ దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం ఇక్కడ మోడల్ హౌజెస్ కింద 2 హౌజెస్ అనేది చూస్తున్నాము. ఇటువైపు ఉన్న హౌస్ వచ్చేసి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి హౌస్. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అనేది చూస్తున్నామండి. ఇది వచ్చేసి 142 గజాల్లో ఉంటుంది. హౌస్ యొక్క ఎలివేషన్ అనేది చూపించడం జరుగుతుంది. సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి G+1 హౌజెస్ ఉన్నాయి, అండ్ మనకి మంచి కార్నర్ హౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ అంతా చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగింది, అండ్ సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూస్తున్నాము. మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా వుడ్తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్తో చేయించడం జరిగిందండి. నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి నీట్గా ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాం. మెయిన్ డోర్ అంతా మరొకసారి చేయించడం జరుగుతుందండి. నీట్గా వర్క్ చేయించారు, క్వాలిటీగా వర్క్ చేయించారు. అండ్ హాల్ ఏరియా చూస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది.
ఇక్కడ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. అండ్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ ఏరియా రావడం జరిగిందండి. నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ ఏరియా రావడం జరుగుతుంది. పైన చూసినట్లయితే మనకి సీలింగ్ ఏరియా చేయించడం జరిగింది. విత్ ఫాల్ సీలింగ్ చేయించి ఇక్కడ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూస్తున్నామండి. పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు అండ్ చాలా నీట్ గా వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియా చూస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. షెల్ఫ్లు రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ స్టిక్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది అండ్ వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఎవరైనా ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ అండ్ పోచారం ఐటీ కారిడార్ కనెక్టివిటీ హౌజెస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి లొకేషన్ విజిట్ చేయండి. ఇది వచ్చేసి ఒక మంచి హెచ్ఎండిఏ వెంచర్లో అవైలబుల్ ఉన్నాయండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము కామన్ వాష్రూమ్ ఏరియా చూస్తున్నాము. కామన్ వాష్రూమ్ ఏరియా పైన వచ్చేసి మనకి లో రూప్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి నీట్గా టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. నీట్గా వర్క్ చేయించారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. అన్నటువంటి వాష్రూమ్ అనేది మనకి నీట్గా వర్క్ చేయించడం జరిగింది. నియర్ బై వచ్చేసి మనకి స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అండ్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి. నియర్ బై వచ్చేసి మనకి మాల్స్, స్కూల్స్ అన్ని ప్రతి ఒక్కదానికి నియర్ బై ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అంతా నీట్గా చూపించడం జరిగింది. హాల్ ఏరియా అనేది మరొకసారి బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాము. నీట్గా రావడం జరిగిందండి. చాలా స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. ఒకసారి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూస్తూ రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూస్తున్నామండి. ఫుల్గా హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ చాలా నీట్గా డెవలప్ అవుతుంది ఏరియా అన్నది. కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి అయితే ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ బిల్లర్ దగ్గర వచ్చేసి హౌజెస్ అన్నది 75 lakhs నుంచి 85 lakhs బడ్జెట్లో ఉన్నాయండి. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్కి కాల్ చేసి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా ఇక్కడ మీకు నచ్చిన బడ్జెట్లో నచ్చిన హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.